సినిమాలు వేసుకునే రేవంత్ రెడ్డి పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా ఆయన బతుకంతా అవినీతిమయం. నోట్ల కట్టలతో దొరికిన నాడే రేవంత్ రెడ్డికి బేడీలు వేసి ఊరేగించాల్సి ఉండే. కేసీఆర్ మంచోడు కాబట్టే ఆయన్ని ఆనాడు వదిలిపెట్టిండు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, జిన్నారం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణాల్లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో నిర్వహించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల క్లిప్లను ప్రజలకు చూపారు. సీఎం గా ఉన్న సమయంలో కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తే ప్రస్తుత సీఎం ఆ పథకాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు. నీతి నిజాయితీ పద్ధతి లేకుండా వయసులో పెద్దవాడైన కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం రేవంత్ రెడ్డికి తగదని హితవు పలికారు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ మనోడు కాదని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు కాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఆయన ఆంధ్రులకు సద్దులు మోసిన తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ నీళ్లను ఓడిచిపడితే రేవంత్ రెడ్డి ఆంధ్రకు నీళ్లను పంపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పథకాలపై ప్రశ్నిస్తే తమపై లేనిపోని కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా చెప్పిన హామీలను అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.